అందరూ నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. ఏ మాత్రం బుద్ధునా నువ్విలా చేసేవాడివా? పోయి ఒక డ్రామా యాక్టర్ తల్లిని లైన్ చేస్తున్నావే. కనీసం ఒక మంచి పంచనాన్న కట్టుకొచ్చావా? ఆఫ్ నిక్కరేసుకొచ్చి ఛ నా పరువంతా తీసావు. ఏదో ఒక్కసారి నాకు మండిపోతోంది. అది ఊరికే మాట్లాడుతున్నావా? టీ తాగు అని బతిమలాడి తాగిస్తున్నా. ఏంటి తండ్రి కొడుకులిద్దరూ మళ్ళీ గొడవ పడుతున్నారా? అలాంటిదేం లేదు. ఊరికే తమాషాగా మాట్లాడుకుంటున్నాం. తమాషాగా. మంచి కాలం మీరుంటారో లేరో అనుకున్నాను. నేను రేపు ఊటీ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను. మీరా డబ్బు ఇచ్చుండకపోతే నాకు చాలా అవమానంగా ఉండేది. పో సరోజా, డబ్బేంటి డబ్బు? 30 రూపాయలనేది పెద్ద విషయమే కాదు. నీ కోసం ఎంతైనా ఎత్తుకురాగలను. ఎత్తుకొచ్చారా? లేదు, మా అమ్మ ప్రతి నెల 50 రూపాయలు ఖర్చులకిస్తుంది. దాన్ని భద్రంగా పెట్లో దాచిపెడతాను. అదే నీకెప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా నేనిస్తానే. మరి నేను వెళ్ళొస్తాను. రేపు ఎన్ని గంటలకు? 5 గంటలకి. 5 గంటలకా? వెళ్ళొస్తాను. ఏంట్రా దొంగ పిల్లిలా నడుస్తున్నావు? యారా నెల మీ అమ్మ నీ కోసం 50 రూపాయలు డబ్బులు ఇస్తుందా? అది నువ్వు పెట్లో పెట్టి తాళం పెడతావా? ఆ అమ్మాయి అడిగితే ఎంత కావాలన్నా తీసిస్తావా? ఆహా ఆనంద్, ఏదో కష్టపడకుండా వచ్చిన డబ్బులని మాత్రం నువ్వు అనుకోకురా. తెలియకుండా ఏదో ఒకసారి తప్పు చేస్తా. నేను తెలియకుండానే చేశానురా. ఏదో చిన్న పిల్లలతో మాట్లాడితే నువ్వు తప్పుగా అనుకోవచ్చు. ఏదో కథానాయకురాల అమ్మతోటి సంతోషంగా మాట్లాడుతుంటే అది తట్టుకోలేక నీకు అసలు బుద్ధుందా అని ఈ నాన్ననే పట్టుకు అడిగావు కదరా ఆనంద్. తెలియకుండా అడిగాను నాన్న. ఏమిట్రా తెలియకుండా అడిగావు? ఒకవేళ కాలు జారితే ఏదైనా తీసుకోవచ్చురా, నోరు జారితే మాత్రం తీసుకోలేవురా. ఆ రోజే నీ గురించి నాకు తెలుసురా. 10 పైసల సిగరెట్ కాలుస్తూ నేను ఎక్కడ నిన్ను అడుగుతానోనని నువ్వు దాచిపెట్టిన వాడువు కదరా. నువ్వు నీ తండ్రిని కాదట్రా నేను. మంచి నాన్నవంట, నేను చేసినవన్నీ మర్చిపోతావంట, నన్ను క్షమించేస్తావంట. తీరా చెయ్యి. నువ్వు నాకు సోపేస్తున్నట్టు నాకు తెలుసు. యారా రేపు ఆ అమ్మాయి ఊటీకి వెడుతోంది, దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. దానికి డబ్బులు కావాలి, అంతే కదా? ఎలా నాన్న ఇంత కరెక్ట్ గా చెప్తున్నావ్? నే చేయని పనులట్రా నువ్వు ఇప్పుడు చేసే పనులు. అంతా ఒక అనుభవమే. అనుభవమా? సరోజా, ఏంటి టైలర్? తుక్కు పడేస్తున్నావా? అవును టైలర్. ఓహో, కానీ నాకు చాలా రోజులుగా ఒక ఆశ. మీకు కావాల్సిన కొనిపించుకున్నారుగా. దానికి కాదండి, ఎలాగైనా ఓ కొత్త సింగర్ మిషన్ కొనుక్కోవాలి. దాని యోగం చూడండి, అది మీ మూలంగా నాకు రాబోతుంది. అయ్యో టైలర్, ఎప్పుడు చిన్న అప్లికేషన్ పెట్టేవారు, ఈసారి ఇంత పెద్ద టెండర్ ఏంటి? అంత భారం భరించలేం టైలర్. మీరు ఒకరు చేమ వచ్చి కొండను పిండి చేయగలదా? సముద్రంలో కాకి రట్టేసినట్టే మీరు నాకు ఇచ్చే డబ్బు. మీరు నా కళ్ళకి ఓ కుబేరులా కనిపిస్తున్నారు. మీరు నాకు ఇచ్చేదో లెక్క ఏంటి? ఏంటి? అవును అవును అవునవును. ఓహో, ఇదా కథ. ఈయనగారు రోజు మా కొట్టుకు ఎందుకు వస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. సరోజా, ఈ రోజు స్కూలు లీవా? అవును టైలర్. సరే సరే. సార్, నేను చెప్పేది రహస్యంగా ఉంచుకోండి, బయట ఎక్కడ చెప్పబోకండి. ఆ ఎదిరింట్లో ఉన్న అమ్మాయి అస్తమాను చెత్త పోయడానికి బియ్యం కట్టడానికి ఎందుకు వస్తుందనుకుంటున్నారు? దేనికి? చెబితే మీరు అసలు నమ్మరండి. ఆ అమ్మాయికి నా మీద లవ్ అంటే లవ్, అపారమైన లవ్. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్తే మీకు నవ్వుగానే ఉంటుంది. కావాలంటే మీరు వెళ్లే లోపు లెక్క పెట్టుకోండి. ఎన్నిసార్లు వచ్చి నన్ను చూస్తుందో మీరే చూసుకోండి. టైలర్. సరోజా, రేపు నేను ఊటీకి వెళుతున్నాను. తెల్లవారి 5 గంటలకే వెళ్ళిపోతాను.
వెళితే రాత్రికే తిరిగి వస్తాను. వెళ్ళొస్తా టైలర్. సరే సరోజా. ఇప్పుడు మీరేమంటారు? మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటున్నాను టైలర్. ఓ చిన్న పనుంది, వెళ్ళరానా? ఈ సంగతి ఎక్కడ బయట తెలియకూడదు. ఏదో ఎదురుబెదురుగా జరుగుతోంది. ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయండి. ఎవరితో చెప్పకూడదండో. సరోజా, అక్కడ ఉన్నది మీ స్కూల్ బస్సేనా? అయ్యో అవును, నేను ఇక్కడే దిగుతాను. అదే రేపెక్కడ? ఛే, పొట్టి ముద్దపప్పు.